బావా నీతో అర్జెంటుగా బావా నీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. భూమి ప్లీజ్, నేను కూడా అర్జెంటుగా ఒక మెయిల్ సెండ్ చేయాలి. అది సెండ్ చేశాక ఫ్రీగా మనం మాట్లాడుకుందాం. ఓకే బావా ప్లీజ్ బావా, ముందు నేను ముఖ్యం, తర్వాత పని ముఖ్యం, అవునా కాదా? అవును, నువ్వే ముఖ్యం, కానీ చాలా ఇంపార్టెంట్ పని. జస్ట్ 10 నిమిషాలే, ఆ తర్వాత రోజంతా నీతోనే. ప్లీజ్ భూమి, ప్లీజ్ గివ్ మీ 10 minutes. సరే, టెల్ మీ. అంతేనా బావా? ఈ 10 నిమిషాలు కూడా 10 యుగాలంత దూరం అనేంత భూమి ఫీలింగ్ నాకు వస్తుందంటే అప్పుడు కూడా పని అంటావా బావా? అంత మాట అన్నాక ఒక్క క్షణం కూడా వదలను. రా. ఏంటి ఆ మాటలు? బావా ఆగు, ఏంటి చేతులు? పెళ్ళైన కొత్తల్లో ప్రైవసీ దొరికితే భార్య భర్తల మధ్యలో జరిగే మాటలన్నీ చేతలే. నాకు తెలుసు కదా. బావా నేను నిజంగా మాట్లాడడానికి పిలిచాను. సరే అయితే చెప్పు, ఏంటా మాటలు? అంటే ఆ బావా అది అంటే నేను డబ్బులు అడుగుతామని పిలిచాను బావా. డబ్బులు అడగడానికా? అక్కడే అడగచ్చు కదా భూమి. అడగచ్చు, అడిగితే విన్నవాళ్ళు ఏమనుకుంటారు? అసలు నువ్వు నాకు డబ్బులే ఇవ్వట్లేదా అని అనుకోరా? అది ఎంత పరువు తక్కువ బావా. అది సరే, దేనికి డబ్బులు? ఇది మరీ బాగుంది బావా. నువ్వు నన్ను పెళ్లి పెద్దం చేశావు. ప్రతి చిన్న ఖర్చుకి నిన్ను పదే పదే అడగలేను కదా, అందుకే కొంత పెద్ద మొత్తంలో ఇచ్చావనుకో, ఖర్చు పెట్టి నీకు లెక్క చెప్పేస్తాను. లెక్కలు కాగితాల మీద ఉంటాయి, ప్రేమలు మన మనసులో ఉంటాయి. నేను కరెన్సీ కాగితాలు ఇస్తాను, నువ్వు మనసుతో లెక్క చెప్పాయి. బావా పెళ్లి పనులవి చాలా ఉన్నాయి, వదులు బావా. బావా అవి అవే, ఇవి ఇవే. నువ్వు మాట్లాడడానికి పిలిచావు, నేను అర్థం చేసుకున్న దానికోసం వచ్చాను. దేనికవే జరిగిపోవాలి.
అన్నయ్య సారీ అన్నయ్య. అదేం లేదు పూరి. రారా లోపలికి రా ప్లీజ్. అది మీ వదిన కంట్లో నలక పడింది, అదే ఊతున్నాను. పోయింది కదా? సరే అన్నయ్య, ఆ నలకేదో పోయాకే రండి. అమ్మ నిన్ను పిలుస్తుంది, నేను వెళ్తాను. అక్క ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? బిందుతో ఫోన్ ఎక్కడ మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఆఖరి నిమిషంలో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీ మాటలు బావ వినేవాడు. ఒరేయ్ నీకు దండం పెడతాన్రా, ప్లీజ్ రా, బిందుని మర్చిపో. అబ్బబ్బా, ఏంటి పిన్ని, ఏంటంత ముఖ్యమైన విషయం? ఒకవైపు చూసావు కదా, ఆ గగన్ గాడు భూమిని ఎలా నెత్తిన పెట్టుకుంటున్నాడు. వాడి చెల్లెలు దాని తమ్ముడి పెళ్లికి దాన్నే పెళ్లి పెద్దం చేసేశాడు. ఆ భూమి బలం అంతకంతకి పెరిగిపోతోంది. ఛే! దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎదుర్కోలేకపోతే ఇప్పుడు జంటగా ఉంటే ఎలా ఎదుర్కొనిస్తాడు? కొట్టరాని కొండై కూర్చుంటుందా భూమి. బా, దాన్ని ఆ గగన్ గడి నెత్తిమించి ఎలా దింపాలని, ఎలా తీసి దాన్ని నేలకేసి కొట్టాలని నేను సతమతం అవుతుంటే రామాయణంలో పెడుకుల వేటలాగా ఏదో ముఖ్యమైన విషయం ఉంటే తీసుకొచ్చావు. ఏంటది? అదేనమ్మాయి, పెళ్లి గురించి మాట్లాడదామనే తీసుకొచ్చాను. పెళ్ళా? ఎవరు పెళ్ళి? ఆ శివాపూరిల పెళ్లి గురించా? చిచి, ఎంతసేపు మన శత్రువుల ఇంట్లో జరిగే పెళ్లి గురించేనా? మన ఇంట్లో జరగాల్సిన పెళ్లి గురించి కూడా ఆలోచించాలి కదమ్మాయి. ఇంకెక్కడి మన ఇంట్లో పెళ్లి? ఊహించని ఉడతలా ఆ చెర్రీగాడొచ్చి మన నక్షత్ర జీవితంలో పడిపోయాడు కదా. వాడు పైకి పోతేనే గాని ఇప్పుడప్పుడే నేను మన నక్షత్ర పెళ్లి గురించి ఆలోచించలేను. నో, నువ్వేమీ తెలియని దానిలాగా మరీ అమాయకురాల్లాగా మాట్లాడుతున్నావు అమ్మాయి. ఓ, నువ్వు అడుగుతోంది బిందు పెళ్లి గురించా? చేద్దాంలే, దానికి ఇప్పుడు అంత తొందరే ఉంది. ఏ, మన ఇంట్లో పెళ్లి కాని కన్నె పిల్లలు ఆ బిందు తప్ప ఇంకెవ్వరూ లేరా? ఇంకెవరున్నారు పిన్ని? మరే నేను లేనా పిన్ని? ఇదిగో అమ్మాయి, నువ్వు అలా కోప్పడకూడదు. ఎంత వయసు వచ్చినా ఒక ఆడదానికి పెళ్లి కాకపోతే తను పెళ్లి కాని కన్నెపిల్ల కిందే లెక్క కదా.